మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. విసుగి చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దేవుళ్ళో ఆనందమిది ఉన్నది. కష్టాల వారిది దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలుచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. నుదిటి రాత మార్చగా మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో. పిడికిలి బిగించగా చీటి గీత మార్చుకో. మారిపోని కథలే లేవని గమనించుకో. తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు. నచ్చినట్టుగా నీ తన రాతను నువ్వే రాయాలి. ఈ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాన్ని తరించగా, నీ సంకల్పానికి ఆవిది సైతం చేతులెత్తాలి. అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది.